వెల్కమ్ బ్యాక్ టు ఈజీ ప్రోగ్రామింగ్ బై వేణుగోపాల్. ఈ వీడియోలో ఒక నంబర్ పాలిండ్రోమ్ నంబరా కాదా ఎలా రాయాలి పైథాన్ కోడ్ యూజ్ చేసి. ఓకే, సో అది తెలుసుకుందాం. నేను విఎస్ కోడ్ ఓపెన్ చేసి అక్కడ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. సో ఫైల్ నేమ్ వచ్చేసి palindrome డాట్ పై. ఇక్కడ క్వశ్చన్ రాసేద్దాం. మన క్వశ్చన్ ఏంటి? ప్రోగ్రామ్ టు చెక్ whether the given number is palindrome or not. సో palindrome నంబర్ అంటే ఏంటి ఇక్కడ మనం తెలుసుకుందాం ఫస్ట్. సో palindrome నంబర్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్, సపోజ్ n ఈక్వల్ టు 121. ఇది palindrome అవుతుంది. ఎందుకు? ఇది రివర్స్ చేసినా సరే మళ్ళీ మనకి 121 వచ్చేస్తుంది. రివర్స్ చేసినా సరే 121 వస్తుంది. అలా ఫర్ ఎగ్జాంపుల్ n ఈక్వల్ టు 22. ఇది కూడా palindrome. ఎందుకు? రివర్స్ చేస్తే మళ్ళీ 22 వచ్చేస్తుంది. అలా సో అలా మనము ఇంకో నెంబర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 1221. ఎస్, ఇది రివర్స్ చేసినా సరే మళ్ళీ ఏమొస్తుంది? 122 అనే వస్తుంది. ఇలా రివర్స్ చేసినా సరే మళ్ళీ అదే నెంబర్ వస్తే కనుక అలాంటి నంబర్స్ ని మనం ఏమంటాం? palindrome నంబర్స్ అంటాం. ఓకే, సో కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ ఎలా రాయాలి? ఫస్ట్ నంబర్ ఇన్పుట్ నంబర్ ని కీబోర్డ్ నుంచి తీసుకొని దాన్ని రివర్స్ చేసేసి ఒరిజినల్ నంబర్తో కంపేర్ చేసి ఒకవేళ సేమ్ అయితే సో palindrome అని చెప్పేసి డిస్ప్లే చేయాలి, లేకపోతే నాట్ palindrome అని చెప్పేసి డిస్ప్లే చేయాలి. ఓకే, సో తర్వాత ఇక్కడ ఒకవేళ నాట్ palindrome నంబర్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నాట్ palindrome నంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ 56. ఇది palindrome కాదు, ఎందుకంటే రివర్స్ చేస్తే ఏమొస్తుంది? 65 వస్తుంది. ఓకే, n వాల్యూ 56 తీసుకుంటే రివర్స్ చేస్తే 65 వస్తుంది. ఇది palindrome కాదు. n ఈక్వల్ టు సపోజ్ ఈ విధంగా తీసుకుంటాను 786. రివర్స్ చేస్తే ఏమొస్తుంది? 687 వస్తుంది. సో కాబట్టి ఇది రివర్స్ చేస్తే మళ్ళీ సేమ్ నెంబర్ రావట్లేదు, కాబట్టి ఇది కూడా palindrome నెంబర్ కాదు అన్నట్టు. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి మనం కోడ్ రాద్దాం. సో దీన్ని నేను 2 వేస్లో చెప్తాను. యూజింగ్ లూప్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి యూజింగ్ స్లైస్ ఆపరేటర్. 2 వేస్లో నేను చెప్తాను ఇక్కడ. ఓకే, 2 వేస్లో చెప్తాను. సో ఫస్ట్ వే వచ్చేసి యూజింగ్ లూప్. ఓకే, ఈ ప్రోగ్రామ్ని అంటే ఒక నంబర్ని రివర్స్ ఎలా చేయాలి అనే ప్రోగ్రామ్ని నేను ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ అది చూసి ఇక్కడికి వస్తే కనుక మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. సరే, ఈ వీడియోలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. కాకపోతే ఆ వీడియో చూసి మీరు ఇక్కడ వచ్చేస్తే కనుక ఇంకా చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు ఫస్ట్ మెథడ్ తీసుకుందాం, యూజింగ్ లూప్. ఇక్కడ కీబోర్డ్ నుంచి n వాల్యూని ఎంటర్ చేద్దాం, ఇన్పుట్ వాల్యూని. ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ది నంబర్. ఓకే, నంబర్ తర్వాత రివర్స్ చేయాలి కాబట్టి ఇనిషియల్గా నేను రివర్స్ ఈక్వల్ టు 0 అని చెప్పి తీసుకుంటున్నాను. ఓకే, తర్వాత లూప్, వైల్ లూప్. వైల్ నంబర్ నాట్ ఈక్వల్ 0 ఇస్ అ కండిషన్. ఓకే, నంబర్ 0 కాకూడదు, అది కండిషన్ అన్నట్టు. తర్వాత ఈ నంబర్ని ఏం చేయాలి? మనము 10తో డివైడ్ చేయాలి కదా. 10తో డివైడ్ చేయాలి. డివైడ్ చేసేసి రిమైండర్ని, క్వోషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎలా చేయాలి? అది n మోడ్యులస్ 10. ఇక్కడ మనకి రిమైండర్ వస్తుంది కాబట్టి ఆ రిమైండర్ నేను ఆర్లో స్టోర్ చేసుకుంటాను. తర్వాత అదేవిధంగా నంబర్ని 10తో డివైడ్ చేసి ఇది ఫ్లోర్ డివిజన్ వస్తుంది కదా, అంటే క్వోషంట్ ఇస్తుంది. ఈ క్వోషంట్ని నేను nలో స్టోర్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఒక ఫార్ములా లేదా ఎక్స్ప్రెషన్ REV ఈక్వల్ టు REV ఇంటూ 10 ప్లస్ R, ఇది రివర్స్ చేస్తున్నాం టోటల్గా. ఓకే, ఇప్పుడు ఈ వైల్ లూప్ టర్మినేట్ అయిన తర్వాత మనకి ఏమొస్తుంది? రివర్స్ నెంబర్ వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? రివర్స్ నంబర్ని ఒరిజినల్ నంబర్తో కంపేర్ చేయాలి. ఇవి రెండు కనుక సేమ్ అయితే ఏమవుతుంది? ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి? మెసేజ్ని డిస్ప్లే చేద్దాం. ఏంటి? గివెన్ నంబర్ ఈస్ palindrome. గివెన్ నంబర్ ఈస్ palindrome. ఎల్స్ ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే, రెండు నంబర్స్ సేమ్ కాకపోతే, అంటే REV మరియు n రెండు సేమ్ కాకపోతే మనం ఏం చేయాలి? అప్పుడు కండిషన్ ఫాల్స్ అవుతుంది, ఎల్స్ బ్లాక్ వచ్చేస్తుంది కంట్రోల్. అప్పుడు గివెన్ నంబర్ ఈస్ నాట్ palindrome అని డిస్ప్లే చేయాలి.
దట్స్ ఇట్, ఇంతే. ఓకే, ఒకసారి సేవ్ చేసి రన్ చేద్దాం. ఇక్కడ నంబర్ వచ్చేసి 121 చెప్పేసి తీసుకుంటాను నేను. ఇప్పుడు చూడండి, గివెన్ నంబర్ ఈజ్ నాట్ పాలిండ్రోమ్ వచ్చేసింది. యాక్చువల్గా 121 అనేది పాలిండ్రోమ్. ఎందుకు ఇలా వస్తుందంటే ఇక్కడ చూడండి 121 n అనేది 121. ఓకే, ఇది మొత్తం రివర్స్ అయిపోతుంది. ఇక్కడ రివర్స్ అయ్యాక కూడా మనకి ఏమొస్తుంది, 121 వస్తుంది. ఓకే, కాకపోతే ఇక్కడ n వాల్యూ అనేది మాడిఫై అయిపోతుంది. ఇచ్చిన n వాల్యూ అనేది ఇక్కడ లూప్ లో n వాల్యూ అనేది ఫైనల్ కి ఎంత వస్తుంది, మనకి 0 వస్తుంది. ఎలా 0 వస్తుంది, లాస్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మళ్ళీ. సో 0 వస్తుంది కాబట్టి ఇక్కడ 121 దేంతో కంపేర్ చేస్తుంది, ప్రతిసారి 0తో కంపేర్ చేస్తుంది. ఎందుకంటే ఈ లూప్ లో n వాల్యూ 0 అయిపోతుంది కాబట్టి అందుకని చెప్పేసి ఇది పాలిండ్రోమ్ అయినా సరే ఇది కండిషన్ పాస్ అయిపోయి ఇక్కడికి వచ్చేసి గివెన్ నంబర్ ఈజ్ నాట్ పాలిండ్రోమ్ అని చెప్పేసి వస్తుంది. కాబట్టి ఈ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏం చేయాలి, ఇక్కడ మాడిఫై అయిపోతుంది కాబట్టి మాడిఫై అయ్యే కంటే ముందే మనం ఏం చేయాలి, ఒక వేరియబుల్లో ఈ n వాల్యూని స్టోర్ చేసుకోవాలి. ఓకే, కాపీ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనము ఎంతో కంపేర్ చేయొద్దు, NUM వేరియబుల్తో కంపేర్ చేయాలి. ఓకే, అంటే ఒరిజినల్ నంబర్ని ఇక్కడ మనం స్టోర్ చేసి పెట్టుకున్నాం, కాపీని పెట్టుకున్నాం. ఆ కాపీతో మనము చెక్ చేసుకోవాలి. ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తాం. ఇప్పుడు 121 ఎంటర్ చేస్తే చూడండి గివెన్ నంబర్ ఈజ్ పాలిండ్రోమ్. తర్వాత ఇంకొక నంబర్ 786 ఎంటర్ చేస్తే ఇది నాట్ పాలిండ్రోమ్. ఓకే, ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ పాలిండ్రోమ్ నెంబర్ తీసుకొని చెక్ చేద్దాం. n = 121 తీసుకుంటాను. ఓకే, సో ఇనిషియల్ గా వచ్చేసి REV 0, తర్వాత నంబర్ వచ్చేసి ఇక్కడ స్టోర్ చేద్దాం. నంబర్ ఏంటి, NUM = అది కూడా 121. ఓకే, 121. రైట్, కాబట్టి ఇక్కడ 121 నాట్ ఈక్వల్ 0 ట్రూ. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, 121 ని ఫస్ట్ టైం మనం డివైడ్ చేస్తున్నాం. 121 ని 10 తో డివైడ్ చేయాలి. 10 తో డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది, 10 12s 120. సో 120 అయితే ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుంది, 1 వస్తుంది కదా. ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఇది రిమైండర్, ఇది కోషియంట్. సో కోషియంట్ అనేది n లో స్టోర్ చేస్తున్నాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. R ఈక్వల్ ఎంత వచ్చింది మనకి, రిమైండర్ 1 వచ్చింది. తర్వాత n కోషియంట్ ఎంత వచ్చింది మనకి, 12 వచ్చింది. తర్వాత ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. REV = ఇనిషియల్ గా REV ఎంత, 0. టాప్ లో చూడండి లైన్ 20లో 0 × 10 అంటే 0 వస్తుంది. 0 + R ఇందాక 1 వచ్చింది చూడండి. 0 + R అంటే 0 + 1 అంటే ఫైనల్ గా ఎంత వస్తుంది, REV 1 వస్తుంది. రైట్, సో తర్వాత మళ్ళీ లూప్ బ్యాక్ వెళ్ళిపోతుంది కంట్రోల్. ఇక్కడ n వాల్యూ లాస్ట్ ఎంత వచ్చింది, 12 వచ్చింది. ఇక్కడ 12 వచ్చింది చూడండి. ఓకే, సో 12 నాట్ ఈక్వల్ 0 ట్రూ. మళ్ళీ ఏం చేయాలి, ఈ 12 ని సెకండ్ టైం డివైడ్ చేస్తున్నాం మళ్ళీ, అంటే సెకండ్ టైం లూప్ అనేది రిపీట్ అవుతుంది. ఇప్పుడు 12 ని మళ్ళీ 10 తో డివైడ్ చేస్తున్నాం. ఓకే, సో 10 తో డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది, 10 మంజా, రైట్, 10 మంజా. సో ఇక్కడ రిమైండర్ వచ్చేసి 2 అండ్ కోషియంట్ వచ్చేసి 1. సో మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. R ఎంత వచ్చింది మనకి, 2 వచ్చేసింది. n ఎంత వచ్చేసింది, 1 వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. REV ప్రీవియస్ REV ఎంత వచ్చింది, 1. 1 × 10 అంటే 10. 10 + R 2. 10 + R అంటే 2 అంటే 12 వస్తుంది కదా. టోటల్ గా 12 వస్తుంది ఇక్కడ. రైట్, సో తర్వాత మళ్ళీ కంట్రోల్ బ్యాక్ వెళ్ళిపోతుంది. ఈసారి n వాల్యూ ఎంత వచ్చింది చూడండి, లాస్ట్ 1 వచ్చింది చూడండి ఇక్కడ. ఓకే, 1 వచ్చింది కాబట్టి 1 నాట్ ఈక్వల్ 0, దట్ ఈస్ ట్రూ. సో ట్రూ కాబట్టి మళ్ళీ ఏం చేయాలి, థర్డ్ టైం మళ్ళీ n వాల్యూ 1 ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ 10 తో డివైడ్ చేస్తున్నాం. 10 zeros, ఈసారి 0 తీసుకుంటున్నాం. 10 zeros 0, రిమైండర్ 1 వచ్చేస్తుంది. ఇది రిమైండర్, తర్వాత ఇది కోషియంట్. మరొకసారి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. R వాల్యూ ఎంత వచ్చింది, ఇక్కడ R వాల్యూ 1 వచ్చేసింది. n 0 అయిపోయింది. తర్వాత ప్రీవియస్ REV అనేది 12 ఉంది. 12 × 10 అంటే ఎంత, 120. 120 + R దట్ ఈస్ 121 ఫైనల్ గా చూడండి. ఇది మొత్తం 121 వచ్చేసింది. సో తర్వాత కంట్రోల్ బ్యాక్ వెళ్ళిపోతుంది ఇక్కడ, లూప్ బ్యాక్. తర్వాత n ఇక్కడ ఎంత ఉంది, 0 చూడండి, లాస్ట్ 0 వచ్చేసింది చూడండి. n వాల్యూ మాడిఫై అయిపోయింది కాబట్టి అందుకే ఇక్కడ కాపీ చేసాం మనం. ఓకే, ఎందుకంటే తర్వాత చెక్ చేయాలి కాబట్టి. సో ఇప్పుడు 0 నాట్ ఈక్వల్ 0 ఫాల్స్ అవుతుంది కాబట్టి లూప్ నుంచి ఎగ్జిట్ అవుతుంది, అంటే లూప్ లోకి ఎంటర్ కాదు, టర్మినేట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి రివర్స్ ఎంత వచ్చింది మనకి, ఇన్పుట్ వాల్యూ అండ్ RE వాల్యూ రివర్స్ 121 వచ్చింది. ఇన్పుట్ వాల్యూ ఎంత వచ్చింది, ఇన్పుట్ వాల్యూ ఎంత ఉంది మనకి, 121 ఉంది. కాబట్టి రెండు సేమ్ ఇక్కడ ట్రూ. కాబట్టి ఇక్కడ గివెన్ నంబర్ ఈస్ పాలిండ్రోమ్ అని చెప్పేసి వస్తుంది. అలా కాకుండా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వేరే నాట్ పాలిండ్రోమ్ నంబర్, ఫర్ ఎగ్జాంపుల్ 24 తీసుకున్నాం అనుకోండి, రివర్స్ చేసినప్పుడు 42 వస్తుంది. 24 = 42 ఫాల్స్ అవుతుంది.
కాబట్టి అప్పుడు ఎల్స్ బ్లాక్లోకి వచ్చేసి నాట్ పాలిండ్రోమ్ అని చెప్పేసి డిస్ప్లే చేస్తుంది. ఓకే, ఈ విధంగా మనము ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది లూప్ యూజ్ చేసేసి. అదేవిధంగా మనము నెక్స్ట్ సెకండ్ ప్రొసీజర్ యూజ్ చేసి కూడా చేద్దాం. ఏంటది? స్లైసింగ్ యూజింగ్ స్లైస్ ఆపరేటర్. ఎలా చేద్దాం ఇది చెప్తాను ఇక్కడ. మీకు ఎవరికైనా సరే పైథాన్ లేదా పైథాన్ ఫుల్ స్టాక్ లైవ్ సెషన్స్ కావాలంటే నేను కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అదేవిధంగా ఇలాంటి వీడియోస్ని పైథాన్ లేదా పైథాన్ ఫుల్ స్టాక్ కంటెంట్ని కానీ ప్రోగ్రామ్స్ కానీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏదైనా సరే సో మీకు కావాలంటే నేర్చుకోవాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ పైన క్లిక్ చేసేయండి. కాబట్టి మీకు నోటిఫికేషన్ వస్తాయి, వచ్చినప్పుడు మీరు చూసుకోవచ్చు ఫ్రీగా. రైట్, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేసేయండి. సో ఈ కోడ్ కంటిన్యూ చేద్దాం. యూజింగ్ స్లైస్ ఆపరేటర్ ఎలా చేయాలి? సో పాలిండ్రోమ్ నంబర్ ప్రోగ్రామ్. రైట్, సో ఇక్కడ మనము ఇన్పుట్ ఎంటర్ ది నంబర్. సో కీబోర్డ్ నుంచి నంబర్ని ఎంటర్ చేస్తున్నాం. ఇది స్ట్రింగ్ టైప్ బై డిఫాల్ట్. మనకు తెలుసు ఇన్పుట్ అనే ఫంక్షన్ బై డిఫాల్ట్ డేటాని స్ట్రింగ్ ఫార్మాట్లో రీడ్ చేస్తుంది. సో తర్వాత ఇక్కడ మనం రివర్స్ చేద్దాం. రివర్స్ ఈక్వల్ టు ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఎలా రివర్స్ చేయాలి? స్లైస్ ఆపరేటర్ చేసి కొలన్ కొలన్ -1 అంతే. తర్వాత మనం కంపేర్ చేస్తున్నాం. ఇఫ్ n ఈక్వల్ టు REV, ఇవి రెండు సేమ్ అయితే పాలిండ్రోమ్. గివెన్ నంబర్ ఇస్ పాలిండ్రోమ్. ట్రూ అయితే ఇది డిస్ప్లే చేస్తాం. తర్వాత ఒకవేళ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ లోకి వచ్చేసేసి సో గివెన్ నంబర్ ఈస్ నాట్ పాలిండ్రోమ్. ఈ విధంగా చెక్ చేయాలి. సేవ్ చేసేసి రన్ చేసేద్దాం. ఇప్పుడు 424 చూడండి, ఇది పాలిండ్రోమ్. 45 ఇట్స్ నాట్ పాలిండ్రోమ్. ఓకే, సో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఇది ఇన్ని లైన్స్ కాకుండా షార్ట్ కట్లో కూడా రాసేద్దాం. చూడండి, ఇది ఇక్కడ తీసేసేసి లెఫ్ట్లో పెట్టేసేసేయండి. ఇది తీసేసేసి ఎల్స్ రైట్లో పెట్టేసేసేయండి. ఇది కండిషన్ ట్రూ అయితే లెఫ్ట్ సైడ్ స్టేట్మెంట్ రన్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయితే రైట్ సైడ్ స్టేట్మెంట్ అనేది రన్ అవుతుంది. సేవ్ చేసేసి మరొకసారి రన్ చేద్దాం. ఇప్పుడు ఈసారి 78 ఎంటర్ చేస్తున్నాను. ఇది నాట్ పాలిండ్రోమ్. చూడండి, ఇది 78 రివైజ్ చేసిన తర్వాత ఇక్కడ కండిషన్ ఫాల్స్ అవుతుంది కాబట్టి 78 ఈక్వల్ టు 87 ఫాల్స్ కాబట్టి గివెన్ నంబర్ ఈజ్ నాట్ పాలిండ్రోమ్. అదేవిధంగా పాలిండ్రోమ్ నంబర్ ఎంటర్ చేద్దాం. సపోజ్ 88. మీరు పెద్ద నెంబర్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు ఈ విధంగా 8888 సంథింగ్ లైక్ దిస్. రివర్స్ చేసినా మళ్ళీ సేమ్ వస్తుంది కాబట్టి ట్రూ అవుతుంది. లెఫ్ట్ సైడ్ స్టేట్మెంట్ గివెన్ నంబర్ ఈస్ పాలిండ్రోమ్ అని చెప్పేసి మనకు వచ్చేస్తుంది. ఈ విధంగా మనము పైథాన్లో సో ఒక నంబర్ పాలిండ్రోమా కాదా అని చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో నేను ఇంకొక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్తో వచ్చేస్తాను. హరే కృష్ణ.